మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. జూనియర్ ఎన్టీఆర్ గారికి బాడీ డబుల్ క్యారెక్టర్ చేసిన ఈశ్వర్ గారు ఈరోజు మనతో పాటు సుమన్ టీవీలో ఉన్నారు. సో ఏంటేంటి సీక్వెన్సెస్ లో ఉన్నారు? కొమరం భీముడు సాంగ్ ఉంది. నా హ్యాండ్ షాట్స్ అండ్ ఆల్, లెగ్ షాట్స్ అండ్ ఆల్ ఎన్టీఆర్ గారికి మ్యాచ్ చేస్తారు. మీరు రాజమౌళి టీం మీకోసం ఒక 1 month వెయిట్ చేస్తుంది. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? రామ్ చరణ్ కి ఫ్రెండ్ గా ఆచార్య చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడారా? సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మలబార్ గోల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అక్షంతాలు ఇట్లా పెళ్లి అవుతుంటే అక్షంతాలు వేయాలి అట్లా. ఏంటి అబ్జర్వ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారిలో? అక్కడ ఏం లైట్ పెట్టాలో కూడా చెప్తున్నారు. లైట్ షాట్ కూడా చెప్పేస్తున్నారు. ఈ ఎక్స్ప్రెస్ విత్ ఐస్ ఆల్వేస్. సో ఏ ఫిలిం లో ఆపర్చునిటీ వచ్చింది? జార్జ్ రెడ్డి చేశాను. హీరోని కొట్టడానికి వెళ్తా ఒక ఐరన్ బాక్స్. జీవన్ సార్ మీ విత్తనం ఫస్ట్. ఐటీలో జాబ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఐ వర్క్ ఫర్ అమెజాన్. సాలరీ ఎంత పరాణం? ఇల్లు కొనుక్కున్నా రీసెంట్గా, ఒక 1 week బ్యాక్ కారు కొనుక్కున్నా. మీరు వద్దన్న సంబంధాలు ఆటోమేటిక్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది సెలబ్రిటీస్లో కొన్ని ఫైటింగ్ సీన్స్లో కానీ కొన్ని సీక్వెన్సెస్లో ఎక్కువగా పైనుంచి లాంగ్ జంప్ చేసేటప్పుడు లేదంటే కొన్ని సీక్వెన్సెస్లో యాక్టర్స్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టరు. ఏ మాత్రం అటు ఇటు డిఫరెన్సెస్ వచ్చినా, ఫేస్కి డ్యామేజ్ అయినా, వాళ్ళ బాడీలో ఏదైనా ఫిజికల్గా పార్ట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పార్ట్ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఇంటెన్షన్తో డైరెక్టర్స్ కానీ యాక్టర్స్ కానీ కొంత సీక్వెన్సెస్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉంటారు. ఆ ప్లేస్లో యాజ్ ఇట్ ఈజ్ ఆ యాక్టర్కి బాడీ లాంగ్వేజ్కి సరిపడగా కరెక్ట్గా ఉన్న పర్సన్స్ని చాలా చూజీగా దొరుకుతూ ఉంటారు. బట్ వాళ్ళకి యాక్టింగ్ రావాలి, వాళ్ళకి ఒక టాలెంట్ ఉండాలి, వాళ్ళు కూడా అగ్రెసివ్గా చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి. అలాంటి యాక్టర్స్లో మనం చాలా కొంతమందిని మాత్రమే చూస్తుంటాం. బట్ ఈరోజు నాతో పాటు ఉన్న ఈ ఈశ్వర్ మాత్రం మన త్రిబుల్ ఆర్ అనుకోవచ్చు, అండ్ అలానే జెప్టో అండ్ మలబార్. సో ఇలాంటి వీటిలో జూనియర్ ఎన్టీఆర్ గారికి బాడీ డబుల్ క్యారెక్టర్ అయితే చేయడం జరిగింది. సో అతనితో మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా ఏంటంటే అమ్మో ఏంటి మా హీరో పైనుంచి ఇంత లాంగ్ జంప్ చేశారా, మా హీరో ఈ సాంగ్లో ఇలా ఉన్నారా అని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, అమ్మా అని టెన్షన్ పడిపోతూ ఉంటారు కదా చాలా మంది ఫ్యాన్స్ అంతా కూడా. సో బట్ ఆ కొన్ని సిచ్యువేషన్స్లో లేదు ఇక్కడ మన అన్న కాదు, మన అన్న ప్లేస్లో సో బాడీ డబుల్ క్యారెక్టర్ ఒక పర్సన్ చేశారా బాబు అని అనుకుంటూ ఉంటారు. సో ఫైనల్గా మన జూనియర్ ఎన్టీఆర్ గారికి బాడీ డబుల్ క్యారెక్టర్ చేసిన ఈశ్వర్ గారు ఈరోజు మనతో పాటు సుమన్ టీవీలో ఉన్నారు, అంతేనా? అవునండి. సో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే లైక్ త్రిబుల్ ఆర్లోనా లేకపోతే జెప్టో చేయడంలోనా మలబార్గా? నేను ఫస్ట్ వెళ్ళింది ట్రిబుల్ ఆర్కి. వినయ్ అన్న అని చెప్పి ఒక అతను కాల్ చేశాడు నాకు, ఇట్లా షూట్ ఉంది ఈశ్వర్ అని. యాక్చువల్గా నేను ఆ టైంలో రామ్ చరణ్కి ఫ్రెండ్గా ఆచార్య చేస్తున్నాను అనమాట. సో ఆ షూట్లో ఒక అతను చూశాడు, కాస్టింగ్ డైరెక్టర్. నన్ను కాస్టింగ్ డైరెక్టర్ చూసి ఎగ్జాక్ట్లీ ఎన్టీఆర్ గారికి మ్యాచ్ చేస్తారు మీరు, బాడీ డబుల్ కోసం రాజమౌళి టీం మీకోసం ఒక 1 month వెయిట్ చేస్తున్నారు, చాలా తిరుగుతున్నారు వాళ్ళు, నీ ఫోటో ఉంది కానీ వాళ్ళ దగ్గర నీ నంబర్ లేదు, నీకోసం చూస్తున్నారు అంటే. అరే మాకేంటి ఇంత ఈజీగా వచ్చేసింది? మీరు ఫైన్ చేశారు అలా నన్ను. సో వాళ్ళు ఎతికి, ఇప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్ బూమింగ్ ఉంది కానీ ఆ టైంలో అంత లేదు మనకి. ట్రిపుల్ ఆర్ టైంకి స్టార్టింగ్ స్టేజ్లో ఆ టైంలో. సో ఆ టైంలో మనల్ని 1 month ఎతికారు వాళ్ళు. 1 month ఎతికి మొత్తం మన డీటెయిల్స్ అన్నీ ఫైండ్ చేసి వాళ్ళు పర్టికులర్గా నా కోసమే షూట్ పెట్టుకున్నారు మళ్ళీ. అంటే నేను నా అవైలబిలిటీ చూసి అన్న ఆ టైంలో మళ్ళీ ఇది మీలో ఎవరు కోటేశ్వరుడు ఉంది కదా మనకి తెలుగులో, సో అది చేస్తుండే అనమాట ఆ టైంలో. అండ్ బిగ్ బాస్ సంథింగ్ కూడా ఏదో చేస్తుండే అప్పట్లో, హోస్ట్ చేశారు కదా స్టార్టింగ్లో ఆ టైంలో. సో అది చేస్తున్నారు, దాంట్లో డేట్స్ క్లాష్ అయ్యో మరి లేకపోతే బాడీ డబుల్ అవసరమో ఆ టైంకి మనల్ని కాల్ చేశారు. సో అలా మొదలైంది ప్రయాణం. ఓకే. సో ఈశ్వర్ ఫస్ట్ టేక్ లాంగ్ బ్రీత్. యా, స్లోగా బ్రీత్ వదలండి ఫస్ట్ ఇంటర్వ్యూ లైక్ దట్. అట్లేం లేదు, 5th or 6th సంథింగ్. సో ఈశ్వర్ గారు సో ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ శ్రీకాకుళం అండి నాది. మనూరే, మనూరు సైడే శ్రీకాకుళం. అవును. సో పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ మమ్మీ డాడీ ఇద్దరు కూలి పని చేస్తుండే. డాడీ ఒక 2 years బ్యాక్ చనిపోయారు. మదర్ ఒక ఉంది, ఇప్పుడు మదర్ హౌస్ వైఫ్. ఒక బ్రదర్ ఉన్నారు, బ్రదరు మనకి ఇంటి దగ్గరే ఉంటారు, అక్కడ శ్రీకాకుళంలో ఉంటారు, అక్కడే వర్క్ చేస్తూ ఉంటారు. అక్కడే చేసుకుంటారు. సో కూలి పని అంటే ఏంటి, పొలం చేస్తారా లేకపోతే ఏమైనా? కూలి పని అంటే ఇదే, ఇప్పుడు ఇసుక, ఇది ఇప్పుడు ఇటుక, ఇవన్నీ మోస్తారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్. అండ్ మా మమ్మీ నన్ను చాలా కష్టపడి చదివించింది. అండ్ నేను గవర్నమెంట్ స్కూల్ చదివా, టిల్ 10th class గవర్నమెంట్ స్కూల్ చదివా. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ నాకు స్కాలర్షిప్ వచ్చింది, ఒక ఫౌండేషన్ నుంచి. ఐ వాజ్ స్కూల్ ఫస్ట్ అనమాట, నాకు స్కాలర్షిప్ వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు నాకు డిగ్రీ దాకా వాళ్ళే పెట్టుకున్నారు.
మళ్ళీ నేను సీఏ చేద్దాం అనుకున్నా. సీఏ మళ్ళీ అవ్వదని చెప్పి మిడిల్లో డ్రాప్ చేశా. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నేను ఇది మనది కాదు అని చెప్పి మెల్లమెల్ల యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చా. అంటే మనం అంటే అందరిలాగా ఉండలేము, కొంచెం యూనిక్గా డిఫరెంట్ ఉండాలి అని చెప్పి ఈ ఫీల్డ్ చూస్ చేసుకున్నాను. సో కాదు అంటే అసలు శ్రీకాకుళం అబ్బాయిలా ఎక్కడ ఏం కనిపించకుండా చాలా జాగ్రత్తగా స్లాంగ్ని ఇక్కడ స్లాంగ్లో మార్చుకొని మేనేజ్ చేస్తున్నారా? లేదు, అంటే నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నా. అంటే నా స్టడీస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఇక్కడే అనమాట. సో దానివల్ల అది వస్తుంది, నాకు స్లాంగ్ అయితే వస్తుంది, కానీ అక్కడికి వెళ్తే వస్తుంది మళ్ళీ. ఇక్కడైతే నాకు అది మాట్లాడలేను అసలు. ఓ ఫైన్, సూపర్. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత హైదరాబాద్ వచ్చారు. ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇండస్ట్రీ ఇట్స్ లైక్ 8-9 years అయిపోయిందండి. యా, కనిపించలేదు అంతే సరిగ్గా, కానీ 8-9 years అయిపోయింది. ఓకే ఓకే. సో అయితే ఫస్ట్ ఏ ఫిలింలో ఆపర్చునిటీ వచ్చింది? ఫస్ట్ జార్జ్ రెడ్డి చేశా అండి నేను. జార్జ్ రెడ్డిలో జార్జ్ రెడ్డిలో ఏ క్యారెక్టర్? ఇది కాలేజ్ సీక్వెన్స్ ఉంటుంది కదా, హీరోని కొట్టడానికి వెళ్తా ఒక ఐరన్ బాక్స్తో నేను. సో చాలా క్లోజ్ తీసుకెళ్తా, హీరో కూడా భయపడతాడు ఆ సీన్కి. యాక్చువల్గా ఆ సీన్స్ కూడా ఎక్స్టెండ్ అవ్వాలి, 2-3 scenes ఉంటాయి, మంచిగా డైలాగ్స్ అండ్ ఆల్ ఉంటాయి, కానీ అంత ఇంకా పెంచుతాను నా జీవన్ సార్ మీ విత్తనం ఫస్ట్. ఓకే, జీవన్ అన్న చాలా ఎంకరేజ్ చేశారు ఆ టైంలో అయితే. సో అలా మొదలైంది జార్జ్ రెడ్డి. సో జార్జ్ రెడ్డి తర్వాత కొత్తపోరుడు చేసా. అన్వేష్ ఐడియా ఉండొచ్చు మీకు, అన్వేష్ మైకేల్. ఏంటండి మొత్తం అంతా కూడా ఏంటి ఇదంతా, ఎటు చూసినా ఇటే బ్యాచ్ తిరుగుతుంది. ఓకే, సో అన్వేష్ అసలు కొత్త పోరడు అనేది అసలు ఏమన్నా రెస్పాన్స్ వచ్చింది కదా. నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ ఫస్ట్ ఓటీటీలో ఆహాకి మనం ఫస్ట్ ఆహా కూడా వచ్చిన దాంట్లో ఫస్ట్ ఓటీటీలో ఫస్ట్ సిరీస్ కొత్త పోరడు. కోవిడ్ టైంలో చించి పడేశారు అది కూడా. అందులో ఏ క్యారెక్టర్? నేను ప్రొడ్యూసర్ సన్ ఉంటా నేను. అంటే ఇట్లా అరగెన్స్ ఉండి ఇట్లా చాలా ఉంటారు ఆ క్యారెక్టర్. నాట్ లైక్ దట్. అంటే నాకే హీరో క్యారెక్టర్ ఇవ్వాలి అని చెప్పి ఇట్లా గొడవ పడుతుంటా అనమాట. ఐ ఫీల్ లైక్ ఏ హీరో అనమాట. నేను ప్రొడ్యూసర్ కొడుకుని నేను తోపుతూరు అన్నట్టు ఉంటుంది ఇట్లా. సో కొత్త పోరుడులో ఆ క్యారెక్టర్ చేశారు. యా సూపర్. నెక్స్ట్ తర్వాత ఇది ఆచార్య చేశారు రామ్ చరణ్ గారితో. రామ్ చరణ్ గారికి ఫ్రెండ్ చేశాను నేను. యాక్చువల్గా ఒక పెద్ద సీక్వెన్స్ ఉండే మన ఫైట్ ఉంటుంది రామ్ చరణ్ గారితో. అది ఎడిటింగ్లో పోయింది, కానీ కనిపిస్తాం సినిమాలో అయితే, అక్కడక్కడ ఉంటాం, రామ్ చరణ్ గారు పక్కనే ఉంటాం. అది చేసా. తర్వాత పులిమేక అని చెప్పి లావణ్య త్రిపాఠి గారితో చేసా. అది తర్వాత అది కూడా మంచిగా G5కి తీసుకున్నా, ఓటీటీ అయింది కదా పులిమేక. ఇంకోటి భీమా చేసా గోపిచంద్ గారితో, మన ప్రభాస్ అన్న ఫ్రెండ్. అది కూడా భీమా నాకు డైరెక్ట్ గోపిచంద్ అన్నతో డైలాగ్స్ ఉంటాయి, జస్ట్ డ్యూరేషన్ తక్కువ ఉంటుంది కానీ డైరెక్ట్ సీన్ ఉంటుంది, బాగుంటుంది. అదొకటి. ఇంకా అలా చాలా చేసా మూవీస్. ఇంకా భూతద్దం భాస్కర్ నారాయణ అని చెప్పి ఒక మూవీ వచ్చింది, రాజ్ కందుకూరి వాళ్ళ అబ్బాయిది. అట్లా ఇక చేస్తూనే ఉన్నా, చాలా చేస్తాను. సో ఈ ఫిలిమ్స్ అన్ని చేస్తూ ఐటీలో జాబ్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ఐ వర్క్ ఫర్ అమెజాన్లో స్టిల్ వర్కింగ్? యా, స్టిల్ వర్కింగ్. అమెజాన్లో చేస్తూ ఇలా ఫిలిమ్స్ చేస్తున్నారు. సూపర్. అండ్ ఈశ్వర్ గారు RRRలో ఎన్ని డేస్ డబుల్ బాడీ క్యారెక్టర్ చేశారు? నేను 3 days చేశాను. 3 daysలో ఏంటేంటి సీక్వెన్సెస్లో ఉన్నారు? నేను ఇది సాంగ్, అది కొమరం భీముడు సాంగ్ ఉంది కదండి, అది నా హ్యాండ్ షాట్స్ అండ్ ఆల్, లెగ్ షాట్స్ అండ్ ఆల్ వాడుకున్నారు వాళ్ళు. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఒకటి రామ్ చరణ్ గారు వాడుకున్నారా, చేశారా? నాకు అలా వాడుకున్నారంటే ఏదోలా ఉంది. వాడుకున్నారా అంటే మన ఫేస్ కనిపించదు కదా బేసిక్గా. సో వాళ్ళు జస్ట్ మనల్ని యూజే చేశారు కాబట్టి మనం ముందులో కనిపించాం కాబట్టి మన హ్యాండ్ షాట్స్, లెగ్స్ అండ్ ఆల్ దెబ్బలు తగులుతుంటాయి కదా, వాడిని అట్లా షార్ట్స్ కావాలి వాళ్ళకి. అండ్ ఇంకోటి ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంటుంది కదా, ఇప్పుడు రామ్ చరణ్ గారు వచ్చి కొడతారు అని చెప్పి ఎన్టీఆర్ గారు పడిపోతారు, అట్లా ఆ సీక్వెన్స్ ఒకటి చేశారు. ఇంకా కొన్ని హ్యాండ్ షాట్స్ అవి ఇవి రామ్ చరణ్ గారు ఫేవర్లో తీసుకున్నారు అట్లా. ఓకే. సో ఎదురుగా అంటే ఒక శ్రీకాకుళం నుంచి వచ్చి పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక నార్మల్ చిన్న వర్కర్స్ కదా. సో ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చి ఒక యాక్టర్ అవ్వాలన్న కోరికతో ఎన్నో ఆఫీసెస్ చుట్టూ, తర్వాత ఎన్నో ఆడిషన్స్కి వెళ్తూ ఎన్నో అప్ అండ్ డౌన్స్ మనం ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం. ఒక్కసారిగా RRR లాంటి ఒక బిగ్గెస్ట్ ఫిలిమ్స్ వచ్చేటప్పుడు, అది కూడా రామ్ చరణ్ గారికి ఫేవర్గా, అంటే లైక్ ఎదురుగా సీక్వెన్సెస్లో అండ్ డబుల్ బాడీ క్యారెక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి, అది ఎలా అనిపించింది? ఆ ఫీలింగ్ ఏంటి అసలు? ఆ టైంలో ఎదురుగా ఉండేటప్పుడు మీ థాట్ ఎలా ఉండేది? అంటే నేను థియేటర్ చేశాను బేసిక్గా, స్టార్టింగ్ నుంచి నేను థియేటర్లో ఉన్నా. సో ఫస్ట్ నుంచి ఆ భయం అనేది మనకి వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఐఎమ్ ఫుల్లీ కాన్ఫిడెంట్ అనమాట ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. నేను చాలా కాన్ఫిడెంట్.
అండ్ నేను ఒక షాట్లో రామ్ చరణ్ గారికి అవసరం లేదు, నేను డైరెక్ట్ ఐ టు ఐ మ్యాచ్ చేయడం, కానీ స్టిల్ నేను చేస్తున్నా అంటే ఆ ఫీల్ ఇవ్వాలి రామ్ చరణ్ గారికి అని చెప్పి, అంటే ఫుల్ కాన్ఫిడెంటే ఉంటుండే. కానీ నేనేమనుకున్నా అంటే RRRతో మన లైఫ్ చేంజ్ అయిపోతుంది అనుకున్నా. బట్ నేను ఆ టైంలో అంత ప్రమోషన్ అంటే చెప్పలేదు, నేను అది చెప్పాలో లేదో తెలియదు నాకు బయటికి, నేను ఎక్కువ దాని గురించి పబ్లిసిటీ చేయలేదు. దానివల్ల నేను అనుకున్న RRR తర్వాత లైఫ్ సెటిల్ అయిపోతుంది, బూమ్ మనం ఇక అయిపోయినాం, మనం ఇంకా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, మనం అయిపోతాం ఇక మంచిగా మనం కావాల్సిందే అయిపోతాం అనుకున్నాం, కానీ వర్కౌట్ కాలేదు, మళ్ళీ స్టిల్ స్ట్రగ్లింగ్. సూపర్. సో జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడారా? నేను యాక్చువల్గా సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా, అంటే లైక్ ఇప్పుడు నేను మోస్ట్లీ జెప్టో అండ్ ఈ మలబార్ గోల్డ్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు, సో ప్లేస్ రీప్లేస్మెంట్స్ ఉంటాయి ఎక్కువ. సో నేను జరిగి అన్నకి ఇక్కడ మీరు ఇక్కడ నిల్చోవాలి, ఇది మూమెంట్ ఇట్లా, ఇప్పుడు అక్షంతాలు ఇట్లా పెళ్ళి అవుతుంటే అక్షంతాలు వేయాలి, అట్లా చిన్న చిన్న సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. అట్లా డైరెక్ట్ ఇంటరాక్షన్ అయితే ఎప్పుడు కాలేదు, కానీ నార్మల్గా సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటి అబ్జర్వ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ గారిలో? జూనియర్ ఎన్టీఆర్ అన్న దాంట్లో నేను చూసింది అయితే అదే డైలాగ్ ఉంటుంది కదా, అండ్ నేను ఫస్ట్ జెప్టో యాడ్ చూసా ఎక్కువ. జెప్టో యాడ్లో అప్పుడు హీ వాజ్ లైక్ డైరెక్టర్ 25 to 30 బిట్వీన్ ఉంటాడు ఏజ్, ఈజ్ ఏ లైక్, సో అతను అంత వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్ ఉండదు 25-30 అంటే, అండ్ ఒక పెద్ద స్టార్కి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమంటే అక్కడ ఏం లైట్ పెట్టాలో కూడా చెప్తున్నారు, అండ్ ఎట్ ద సేమ్ టైం అది ఎంత పడుతుంది, ఎక్కడ పడుతుంది, అండ్ ఆ ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్ 1-2 షార్ట్స్ తర్వాత వాళ్ళు ఎట్లా తీసుకున్నారంటే అన్న చేసేసుకుంటాడు, మనం చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ సీన్ చెప్తుండే వదిలేస్తుండే, అన్న చేసేసుకుంటుండే. లైట్ షాట్ కూడా చెప్పేస్తున్నారు. అండ్ అంటే హీ హ్యాస్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఎవ్రీథింగ్ అనమాట, లైట్, కెమెరా, ఎక్కడ చూడాలి ఏంది అనేది ఎవ్రీథింగ్. ఈ గాట్ గుడ్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి. బేసిక్గా ఇప్పుడు ఏమవుతుంది అంటే చాలా మందికి తెలియదు ఏమంటే కెమెరాని కూడా చూడరు ఎవరు, సో అటు చూడడం ఇటు, సో అది చాలా కొంతమందికే తెలుస్తుంది. అండ్ వాయిస్ ఎంత ఇవ్వాలి, ఎంత తక్కువ చేయాలి, చాలా తక్కువ మందికి తెలుస్తుంది. దాంట్లో ఒక మన ఎన్టీఆర్ అన్నకి చాలా అన్నీ అది తెలుసు ఎంత, అండ్ ఈ ఎక్స్ప్రెస్ విత్ ఐస్ ఆల్వేస్. అండ్ మనకు యాక్టింగ్లో చెప్పేది ఏంటి అంటే, అండ్ రాజమౌళి దగ్గర చూసాను నేను ఇది, నేను రామ్ చరణ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే, ఈ రాజమౌళి గారు ఎలా అంటే ఆ ఎమోషన్ నీకు వచ్చేదాకా దట్టు అది ఐస్లో కనిపించాలి, నీకు కంప్లీట్గా ఐస్లో కనిపించేదాకా నేను వదిలేరాసు షార్ట్ దాకా, అది పర్ఫెక్ట్గా వస్తేనే అప్పటిదాకా దాన్ని తీసుకెళ్ళి అది చూపించగల యాక్టర్ మన దగ్గర ఉన్నారంటే ఎన్టీఆర్ గారు. సూపర్. అండ్ రామ్ చరణ్ గారితో మాట్లాడారా? రామ్ చరణ్ ఇస్ వెరీ, అంటే నేను ఆచార్య 14 days చేశాను యాక్చువల్గా, ఎవ్రీడే వెళ్తుండే మాట్లాడుతుంది చాలా మంచిగా. అండ్ ఫైట్ సీక్వెన్స్లో నేను కింద పడినప్పుడు కూడా ప్రతిసారి అడుగుతుండే ఈశ్వర్ ఆర్ యూ ఓకే అని చెప్పి రామ్ చరణ్. అండ్ నాకు RRRలో కలిసినప్పుడు కూడా గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తుండే, మంచిగా మాట్లాడు, చాలా అట్లా మంచి ర్యాప్. సో వీళ్ళిద్దరు చాలా ఫన్గా ఉంటారు సెట్స్లో అని విన్నాను. అవును, అది అంటే నేను చూడలేదు, అంటే నేను ఇప్పుడు అబద్ధం చెప్పలేను దానికి, నేను చూసా మేకింగ్ వీడియోస్ అండ్ ఆల్, బట్ నేను డైరెక్ట్గా చూసింది అంటే ఇప్పుడు నేను ఎన్టీఆర్ అన్న లేకపోతేనే నేను షూట్లో ఉంటాను, సో నేను ఉంటాను కాబట్టి వాళ్ళిద్దరిని ఎప్పుడు నేను అలా చూడలేదు. సూపర్. అండ్ ఈ జెప్టోలో కానీ ఆచార్యలో కానీ ఇద్దరితో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరి నేచర్స్ అండ్ బిహేవియర్స్ ఎలా ఉంటాయి ఆన్ సెట్స్లో? రామ్ చరణ్ గారు కానివ్వచ్చు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. రామ్ చరణ్ అయితే చాలా రాయల్గా ఉంటాడు, అంటే ఈ మెయింటైన్స్ దట్ డిగ్నిటీ, దట్ క్యారెక్టర్, అంటే ఒక లెవెల్ మెయింటైన్ చేస్తారు ఆయన అసలు కింద దిగడం అనేది ఉండదు, పైకి వెళ్ళడం ఉండదు, ఎంత మాట్లాడాలి ఎంత చేయాలి అని పీపుల్ తోటి సెటిల్గా పర్ఫెక్ట్ ఉంటారు. అండ్ ఎన్టీఆర్ ఈజ్ లైక్, అంటే నేను చూసిన దాన్ని బట్టి వర్క్ యాడ్స్లో చూసాను నేను, దాన్ని 8 hours ఉంటుంది, ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఫాస్ట్గా వర్క్ చేసుకొని మళ్ళీ క్యారవాన్కి వెళ్ళిపోయి మళ్ళీ షార్ట్ అంటే వస్తారు, మళ్ళీ షార్ట్ చేసుకుంటారు, మళ్ళీ క్యారవాన్కి వెళ్ళిపోతారు, ఫాస్ట్ ఉంటుంది, అలా ఉంటుంది. సో మొత్తానికి చాలా సెటిల్డ్ ఉంటారు అనమాట. ఏంటి మళ్ళీ టక్మని ఒక తారలాగా మన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక గారు మ్యారేజ్లో కనిపించారు. సో అంటే వాళ్ళతో ఏవైనా అటాచ్మెంట్ ఉండిందా, లేకపోతే ఏమైనా ఫిలిమ్స్లో చేశారా? సో వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటి తెలుసుకోవచ్చా? ఆనంద్ దేవరకొండ నాతో నేర్చుకున్నాడు యాక్టింగ్ స్కూల్లో, వినయ్ వర్మ అని చెప్పి సూత్రధార్ అని చెప్పి మనకి హిమాయత్ నగర్లో ఉంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఆల్ ఓవర్ హైదరాబాద్ అది. సో తను నేను ఒకటే బ్యాచ్, మేమందరం ఒకటే దగ్గర నేర్చుకున్నాం. వాళ్ళది రౌడీ లాంచ్ అయినప్పుడు కూడా నన్ను ఆనంద్ ఇన్వైట్ చేశాడు, వెళ్ళా, మళ్ళీ మొన్న కూడా ఇన్వైట్ చేశాడు. సో విజయ్ కూడా, నేను విజయ్ని అప్పుడు రౌడీ లాంచ్ అప్పుడు కూడా కలిసినప్పుడు ఈ వాజ్ లైక్, ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ పాస్డ్ అవుట్ ఫ్రమ్ ద సేమ్ ఇన్స్టిట్యూట్ దట్ వేర్ యూ పాస్డ్ అవుట్,
సూత్రధార్ అని చెప్పి ఇట్లా చెప్పాను అనమాట. ఓ వెయిట్ వీ నీడ్ టు టాక్ ఆన్ దిస్ అని చెప్పి విజయ్ చాలాసేపు ఆగి చాలాసేపు మంచిగా మాట్లాడి తర్వాత విజయ్ మా సీనియర్ అనమాట. సో మేము ఆయనను అడ్మైర్ చేస్తాం, ఆయన పర్సనాలిటీ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఈ క్యారీస్ వెల్. సో నాగ చైతన్య గారు అండ్ శోభిత గారి మ్యారేజ్ లో కూడా ఉన్నారు కదా. సో ఆ మ్యారేజ్ అది దానికి ఇన్విటేషన్ ఎలా వచ్చింది? దానికి నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఈజ్ లైక్ పర్సనల్ ట్రైనర్, సెలబ్రిటీ పర్సనల్ ట్రైనర్ అతను. సో అతను అలాంటి వాళ్ళని కొంచెం అప్ చెప్పండి అబ్బా, మేము కూడా స్లిమ్ గా రెడీ అవుతాం. మీకు నంబర్ ఇస్తాను కావాలంటే. తప్పకుండా అయ్యా. సో మా అన్న అనేది ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ అదంతా కోర్సెస్ అండ్ చేశాడు, పర్సనల్ ట్రైనర్. సో తను వీళ్ళకి చాలా సెలబ్రిటీస్కి చాలామందికి చేస్తుంటాడు అనమాట పర్సనల్ ట్రైనింగ్ అండ్ ఆల్. సో అతనికి ఇన్విటేషన్ వస్తుంది, తన త్రూ నేను వెళ్తా. అండ్ నాగ చైతన్య టైంలో ఎంటైర్ అంటే మీ మీడియా వాళ్ళ దగ్గర కూడా ఇన్విటేషన్ లేదు, ఎవరికి లేదు సెకండ్ టైంలో. సో వాళ్ళు ఏం చేశారు అంటే చాలా లిమిటెడ్ పీపుల్ వచ్చారు. ద ఫస్ట్ వీడియో ఐ ఓన్లీ పోస్టెడ్ ఫ్రమ్ దట్. దొంగ ఫీలో అన్నారు, దొంగ ఫీలో. నేనే పోస్ట్ చేసా. ఇట్ వెంట్ లైక్ ఆల్ ఓవర్ 3 or 4 వీడియోస్ ఐ పోస్టెడ్. ఇట్స్ లైక్ 100+ మిలియన్ వెళ్ళేది. చూసారా నాగ చైతన్య గారు, మీడియా కన్నా మీ చుట్టూనే పైరసీని పెట్టుకున్నారు. సో అలా ఆ ఈవెంట్లో అలా కనిపించారు. సూపర్. ఇంకా ఎక్కువ ఏ సెలబ్రిటీస్ అంటే లైక్ వీళ్ళందరినీ కలిసేటప్పుడు యాజ్ ఏ ఒక యాక్టర్ అనొచ్చు, లేకపోతే స్ట్రగ్లింగ్ యాక్టర్ అనుకోవచ్చు, సర్చింగ్ యాక్టర్ అనుకోవచ్చు. సో ఏమనిపిస్తుంటుంది అంటే ఈ కాంటాక్ట్స్ వల్ల మనకి పరిచయాలు పెరుగుతాయనా, పిఆర్ వస్తుందనా, అంటే యాక్టింగ్కి ఒక స్కోప్ ఉంటుంది మనం వెళ్ళడానికి అన్నా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళతో పరిచయాలు పెంచుకొని అలా వెళ్తుంటారు? మోస్ట్లీ డైరెక్టర్స్, అంటే ఇప్పుడు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కంప్లీట్గా వస్తుంటారు. ఇప్పుడు మన రీసెంట్గా బండ్ల గణేష్ గారి డాటర్ది కూడా ఎంగేజ్మెంట్ అయింది రీసెంట్గా. సో ప్రతి ఒక్క సెలబ్రిటీ వస్తారు, అంటే ప్రొడ్యూసర్స్ వస్తారు, డైరెక్టర్, హీరోస్. వీళ్ళతో ఏమవుతుందంటే మనకు అక్కడ మాట్లాడడానికి ఈజీ స్కోప్ ఉంటుంది. మళ్ళీ అంత ఒక కొంచెం టైం ఉంటుంది, మాట్లాడవచ్చు, వాళ్ళకి మనకు చెప్పొచ్చు. నేను చాలామందిని కలిసా, అలా హరిశంకర్ గారిని కలిసా. ఉస్తాద్ భగత్ సింగ్ చేయాలి నేను అసలు పవన్ కళ్యాణ్ గారి మూవీలో, అసలు అది చేయలేదు అసలు. అది ఇంకా బాబీని కలిసా నేను, వాల్తేరు వీరయ్య. అది చిన్న క్యారెక్టర్ చేశారు రవితేజ పక్కన. ఇట్స్ లైక్ జూనియర్ ఆర్టిస్ట్, అసలు వెనకాల పెట్టేశారు. చాలా మంచి సీన్స్ ఇస్తున్నారు కానీ వర్కౌట్ కాలేదు అదొకటి. అట్లా చాలామందిని కలిసా నేను. మెయిన్ ఏమంటే మన మెయిన్ ఎజెండా ఏంటంటే మనకు మూవీ కావాలి. ఇప్పుడు మనం యాక్టర్, మనకు కావాల్సిన పని యాక్టింగ్కి ఏదో ఒక స్కోప్ కావాలని చెప్పి. సో వీళ్ళని కలిసి ఏదో ఒక ఆపర్చునిటీ ఇస్తారని చెప్పి ఆ థాట్లో ఉంటాను. సో అలా వెళ్ళారు, అలా జరిగింది ప్రాసెస్ అంతా కూడా. సూపర్. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్, ఏంటి ఏం చేయాలని ఉంది నెక్స్ట్? ఫిలిమ్స్ ఏంటి అప్డేట్స్ చెప్పండి. ఫిలిమ్స్ అయితే నా ఫ్రెండ్స్ ఉన్నాయి. నేను 4-5 years బ్యాక్ షార్ట్ ఫిలిం చేసిన వాళ్ళు ఇద్దరు ఇప్పుడు డైరెక్ట్ ఫిలిం చేస్తున్నారు. వాళ్ళ ఒక 2 projects అయితే ఉన్నాయి, కొత్త వాళ్ళు, మొత్తం ఇద్దరు కొత్త వాళ్ళే. వాళ్ళతో చేస్తున్న ఒక 2 films అయితే ఉన్నాయి. అండ్ డ్రాగన్ అడిగారు, చెప్పలేం. డ్రాగన్ స్టార్టింగ్లో అడిగారు నాకు, ప్రశాంత్ నీల్ వాళ్ళ ఏడి. ఇప్పుడు తెలియదు మరి అడుగుతారా లేదా అనేది, దాని గురించి కూడా వెయిట్ చేస్తున్నాను. సో మొత్తానికి అయితే ఈశ్వర్ గారు, అమెజాన్లో శాలరీ ఎంత? చెప్పలేం కదండి అది. పర్లేదు, ఏ పెళ్లి సంబంధాలు ఏం చూడాలండి. చూస్తే పర్లేదండి, ఆల్మోస్ట్ ఏజ్ కూడా అయిపోతుంది. క్యాష్ ఫీలింగ్ కూడా లేదు నాకు. మీకు తెలిసిన సంబంధాలు ఉంటే చెప్పండి. ఈ కాలంలో పెళ్లి సంబంధాలు చూసేంత వరకు ఆగుతున్నారా ఏమిటి? ఓకే. శాలరీ ఎంత per annum? ఏదో వస్తుందండి, కొంచెం బతకడానికి తగ్గట్టు వస్తుంది. సో కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఎలా? నేనే కొనుక్కుంటా అండి. నేను మినిమం పర్లేదు జాబ్ చేసుకున్నా. అండ్ ఒక ఇల్లు కొనుక్కున్నా రీసెంట్గా, ఒక 1 week బ్యాక్. ఒక కారు కొనుక్కున్నా. మినిమం పర్లేదు, తక్కువలో తక్కువ పర్లేదు, సెటిల్డ్ లైఫ్ అంతే. మీరు వద్దన్న సంబంధాలు ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్లో వస్తాయండి. సూపర్ ఈశ్వర్ గారు. సో ఫైనల్లీ కెరియర్ అయితే నాకు తెలిసి ఎక్కువగా కష్టాలు పడ్డాలు, ఎక్కువగా ట్రేస్ చేయడాలు అలాంటివి ఏం జరిగాయా మీ కెరియర్లో? కష్టాలు అయితే ఆబ్వియస్లీ ఉన్నాయండి. నేను వచ్చింది ఊరుకోండి, హ్యూమన్ అనేక కష్టాలు లేకుండా మనం ఎలా ఉంటాం, అలా ఆ కష్టాలు కాదు, సర్చింగ్ కష్టాలు, తర్వాత ఆడిషన్ కష్టాలు. ఇప్పుడు కూడా వెళ్తున్నా అండి నేను ఆడిషన్స్కి. మరి వెళ్ళాలిగా. మరి అది సర్చింగ్ అనేది మనకి ఆల్మోస్ట్ ఎంటైర్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్ కేస్ ఒక 2 movies హీరోగా చేసినా కూడా నువ్వు అది నిలబెట్టుకోవడానికి మళ్ళీ నువ్వు కష్టపడాలి. ఆబ్వియస్గా అంత ఈజీ అయితే కాదు మన దాంట్లో ప్రాసెస్. ఏదైనా చేసింగ్ క్యారెక్టర్స్, ఏదైనా లైఫే చేసింగ్.
సో మొత్తానికైతే కెరియర్ని ఈ విధంగా బిల్డ్ చేసుకుంటున్నారు కదా. సో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు ఇంతకీ? అంటే చాలామంది యాక్టర్స్ని చూశారు, వర్క్ చేశారు కలిసి. సో మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? మన తెలుగులో అంటే ప్రభాస్ అన్న అనిపిస్తుంది నాకు. హిందీ ఐ లైక్ రణబీర్ అంటే కపూర్. ప్రభాస్ అన్న అని అనిపిస్తుందా? ప్రభాస్ ప్రభాస్ అన్ననే. ఓకే. అండ్ హిందీ రణబీర్ కపూర్. యానిమల్ చూసి యానిమల్ అని కాదు, ఈజ్ లైక్ వెరీ, అంటే అతను ప్రీవియస్ మూవీస్ కూడా చూస్తే బర్ఫీ, రాక్ స్టార్, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తారు. మన తెలుగులో ఏమంటే ఒక కమర్షియల్ ఫార్మాటే ఉంటుంది, ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఒకటే చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే హండ్రెడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ట్రై చేస్తారు అండ్ దే షో ద డిఫరెన్స్ ఆల్సో ఇన్ క్యారెక్టర్స్. మన దగ్గర చాలా తక్కువ ఉంటుంది అది, మన దగ్గర కమర్షియలిజం ఎక్కువ ఉంటుంది. ఓకే డన్. ఇది ఒక 2 డైలాగ్స్ ఏమైనా చెప్పండి మీరు చేసే ఫిలిమ్స్లో కానీ, ప్రభాస్ గారి ఇది కానీ ఏదైనా. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. ఓకే డ్యూడ్. నేను 2 అడిగానండి. అది ఆలోచిస్తున్నాను ఇంకా. అంటే ఇప్పుడు ఇమీడియట్గా ప్రిపేర్ అయితే రాలేదు కదా మనం, ప్రభాస్ అండ్ ఆల్. థియేటర్ చేశాను. నా డైలాగ్స్ అంటే నేను ఒరిజినల్గా మేము సినిమా థియేటర్ చేసిన వాళ్ళ దగ్గర ఒరిజినాలిటీ ఉంటుందండి. ఫస్ట్ థింగ్ చాలామందికి తెలియంది ఏంటి అంటే థియేటర్ చేసిన వాళ్ళు ఒకళ్ళని ఎప్పుడు రెప్లికేట్ చేద్దామని చూడ. అండ్ నేను రెప్లికేట్ చేస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ గారిని, అది వేరే విషయం. కానీ అంటే వేరే వాళ్ళ ఉండాలి, వేరే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఉండాలి అనేది ఎప్పుడు ఉండదు. ఒరిజినాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు కంపల్సరీ. నేను ఆడిషన్కి వెళ్ళినా కూడా నా ఓన్ డైలాగ్స్, నేను ప్రిపేర్ అయింది, నేను చూసిందో, నేను నా రియల్ లైఫ్ లేదని ఎక్స్పీరియన్స్ చేసిందే చెప్తా తప్ప నేను ఒక ఫిలిం డైలాగ్ అనేది ఎప్పుడు చెప్పలేను. అంతే. సో కాదు అంటే లైక్ ఒక యాక్టర్కి బాడీ అనేది ఇలానే ఉండాలి, తను ఇలా మెయింటైన్ చేయాలి అని ఏమైనా ఉంటుందా? అట్లేం లేదు. ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మన దగ్గర తమిళ్లో విజయ్ సేతుపతి ఉన్నారు. ఇప్పుడు మనకి అతని బాడీ మొత్తం ఆయనకి నచ్చినట్టు తింటాడు, కొంచెం చబ్బి ఉంటాడు, కానీ ఈజ్ ఏ సూపర్ స్టార్ దర్. అట్లనే ఏముండదు అండి, నీ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ఎవరైనా యాక్టర్ కావచ్చు, ఏమైనా అంటే ఆ స్పెసిఫిక్గా ఇట్లా కావాలి అనుకుంటే మీరు చేంజ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు కొంతమంది 6 ప్యాక్ కావాలి, ఇట్లా హీరోస్కి అంటే ఒక కట్అవుట్ ఇట్లా ఉండాలని ఉంటుంది, కానీ అందరికైతే ఏమి ఉండదు. మీకు ఏ క్యారెక్టర్ బాగా సెట్ అవుద్ది అంటారు? నాకు నేనైతే పెద్ద అదేమో అనుకోవట్లే అండి. మంచిగా ఫ్రెండ్ రోల్స్ లేకపోతే తమ్ముడు అన్న ఇవి హీరోలకు ఎలా ఉంటుంది అట్లా చేసుకుంటే బెటర్ అనుకుంటున్నాను. లేదు, విలన్ యాక్చువల్గా చాలామంది చెప్పేది అయితే విలన్గా సెట్ అవుతుంది నీకు అని చెప్పి, నీ ఆరోగ్యన్స్ కనిపిస్తుంది నీ దాంట్లో అని చెప్పి. కానీ వస్తే చేయగలుగుతా, నాకు కూడా ఉంది అది ఆరోగ్యన్స్ చాలా ఉంటుంది. కానీ చాలా మంచిగా నేను బేసిక్గా అంటిల్ అన్లెస్ మనల్ని ఎవరైనా ఏం అనేదాకా మనకి అసలు ఆ కోపం అనేది ఏం రాదు. చాలా సెటిల్గానే ఉంటాను నేను. వెరీ గుడ్ అండి. సో ఈశ్వర్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇంకా మంచి క్యారెక్టర్స్ పడాలని, మంచి బ్యానర్స్లో మంచి సక్సెస్ఫుల్ రోల్స్ రావాలని సో మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.